నుదుటి పైన నలుపుతో బాధపడుతున్నారా? నుదుటి పైన నలుపొచ్చినప్పుడు మనం దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? సేఫ్‌గా ఉంటాయా? లేవా? ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకున్నాక, క్రీమ్స్ వాడినాక మనకి తగ్గట్లేదా? తగ్గనప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ తీసుకున్నాక కూడా మనకి అంత రిజల్ట్స్ లేవు అనంటే అసలు ఎందుకొస్తుంది? ఇంకేమైనా ఇతరత్ర కారణాలున్నాయా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి అనేక సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి జవాబుగా ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుటి పైన నలుపు విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ముఖం పైన, బుగ్గల పైన, అలానే ముక్కు పైన, అలానే ఇతరత్ర భాగాల్లో కూడా ఎటువంటి నలుపనేది ఉండదు. కేవలం నుదుట పైన మాత్రమే నలుపు వచ్చేస్తూ ఉంటుంది. హెయిర్ డై ఏసుకోవటం వల్ల వచ్చిందా? లేకపోతే ఏదైనా ఆయిల్స్ పెట్టటం వల్ల వచ్చిందా? లేకపోతే ఇతరితర జబ్బులతోటేమైనా వచ్చిందా? లోపలేమైనా జరుగుతున్నాయా? అని చాలా మందికి సందేహాలవుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, నుదుట పైన నలుపొచ్చిందనంటే, మంగు మచ్చలు కానీ, ఫోటో టానింగ్ కానీ, అకాంతోసిస్ నిగ్రికన్స్, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్ రావచ్చండి. మంగు మచ్చలంటే ఏంటనంటే, ఈ భాగంలో ఇక్కడి నుంచి ఇక్కడి వరకొచ్చి ముక్కు పైన, తర్వాత బుగ్గల పైన ఇక్కడ చిన్న చిన్న చుక్కలుగా వస్తూ ఉంటాయి. అవి మంగు మచ్చలుగా పరిగణించవచ్చనమాట. కానీ ఒకవేళ నలుపు ఇక్కడ జుట్టుకి పై భాగంలో కేవలం హెయిర్ బార్డర్‌లోనే మీకొస్తుందనుకోండి, అది హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ అని అంటామనమాట. ఒకవేళ మీరు మేకప్‌లు వాడుతున్నారనుకోండి, దానితోటొస్తుందనుకోండి, దాన్ని పిగ్మెంటరీ కాస్మెటిక్ డెర్మటోసిస్ అని అంటారనమాట. ఇంకొకటి కండిషన్ ఉంటుంది. ఇది చాలా కామన్. ఫోటో టానింగ్ అని అంటారు. ఫోటో టానింగ్ అనంటే మనకి సన్‌లైట్ తోటి టాన్ రావటం. సన్‌లైట్ తోటి మనకెప్పుడైతే టాన్ ఒస్తుందో, అది ఒక 3, 4 రోజుల్లో తగ్గిపోతూ ఉంటుంది. టాన్ అనేది చర్మం లోపల నలుపనేది పేరుకుపోవటం. ఆ నలుపనేది ఇమ్మీడియేట్‌గా మనకి పోతూ ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు మారుతుంది? రోజువారీగా టాన్ మారుతూ ఉంటే. అంటే ఇప్పుడు ఒక్కరోజు మనం ఎండకెళ్ళొచ్చామనుకోండి. సపోజ్ వెళ్లి మీరు బీచ్‌కెళ్ళొచ్చారు. మీరు బీచ్‌కెళ్ళొచ్చినాక మీకేమవుతుంది? అక్కడంతా నల్లగా అయిపోతాం. కానీ అదే ఒక వారం, 10 రోజుల తర్వాత మెల్లగా, మెల్లగా, మెల్లగా మన రంగంతా వెనక్కొచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రతిరోజు మనకి సూర్యుడు వెలుతురు తగులుతుందనుకోండి, ప్రతిరోజు ఎండ తగులుతూ ఉందనుకోండి, అప్పుడేమవుతదనంటే మనకి ఆ పిగ్మెంటేషన్ లాగా మారిపోతుందనమాట. దాన్ని పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారనమాట. అయితే టానింగ్ అంటే ఇమ్మీడియేట్ పిగ్మెంట్ డార్కెనింగ్. అంటే ఇమ్మీడియేట్‌గా అవుతుంది. తద్వారా ఇమ్మీడియేట్‌గా బయటికి పడిపోతుందనమాట. అంటే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ ఎందుకవుతుంది? మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొర మధ్యలో మెలనోసైట్స్ అనే కణాలుంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు నలుపనేది ఇస్తూ ఉంటుంది. దాన్నే మెలనిన్ అని అంటారు. ఈ మెలనిన్ అనే పదార్థం మనకి చర్మంలో మంచిగా ప్రతి కణం లోపలికెళ్ళి మెలనోజోమ్‌గా ఫార్మ్ అయ్యి, అక్కడ మనకి నలుపుని పేర్చేస్తుంది. అక్కడ మనకి రంగుతోటి మనకి డిఫైన్ చేస్తుందనమాట. సూర్యుడి వెలుతురు నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మం పైన పడ్డప్పుడు, మనకు ఖచ్చితంగా ఆ నలుపనేది మెలనిన్ అనేది బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. అది అబ్జర్బ్ చేసేసుకొని అక్కడ ఉండిపోతుంది. అది ప్రతిసారి మనకి చర్మకణం ఎప్పుడైతే బయట పడిపోతుందో, ఒక 2 నెలలు ఉంటదండి చర్మకణం మన చర్మంలో ప్రతిసారి. ఆ 2 నెలల తర్వాత ఆ చర్మకణం ఏదైతే ఉంటుందో అది బయట పడిపోతుంది. అలా బయట పడిపోయేటప్పుడు ఈ నలుపుని కూడా తీసుకొని బయట పడిపోతుందనమాట. సో, అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా స్కిన్ లోపల నుంచి వస్తూ ఉంటుంది కదండీ కొత్త చర్మకణం. అప్పుడు దాంతో పాటు కొత్తగా మెలనోసోమ్ అనేది కూడా వచ్చేస్తుందనమాట. ఈ కొత్తగా మెలనోసోమ్ వచ్చే దాంతోటి ఏమవుతుందనంటే, అక్కడ మనకి మళ్ళీ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది. సో, ప్రతిరోజు ప్రతి కణము, ప్రతి నలుపనేది కొద్దిగా దానికి మోతాదులో అది తీసుకొస్తూ ఉంటుంది. కానీ సూర్యుడి వెలుతురు పడుతూ ఉంటే ఆ నల్ల కణం ఏం చేస్తుంది అనంటే, ఇంకెక్కువ నలుపనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ అని అంటామనమాట. ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్ అయినప్పుడు ఏమవుతుందనంటే, మనకి టాన్ లాగా పేరుకుపోతుంది. అప్పుడేం చేస్తుంది మెలనోసైట్ అనంటే, మనకి అక్కడ గట్టిగా ఇంకెక్కువ నలుపుని ఎవ్రీడే ప్రొడక్షన్ అనేది చేయటం మొదలుపెడుతుంది. ఎక్కువ నలుపనేది చేయటంతోటి ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్, డబ్లీ ఇంక్రీజ్డ్ మెలనిన్ సింథసిస్‌గా అయిపోతుంది. అప్పుడే అక్కడ పిగ్మెంటేషన్ లాగా మారిపోతుందనమాట. దీన్నే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారు. సో, ఈ ఫోటో టానింగ్ అనేది మనం తగ్గించుకోవటానికని మనకి లేజర్స్, పీల్స్ అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్‌కి కొన్ని ఎక్కువ సెషన్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కొన్ని టాబ్లెట్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలకి మనకి వేరే టాబ్లెట్స్, వేరే లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. పిగ్మెంటరీ కాస్మెటిక్ డెర్మటోసిస్‌కి పికో లేజర్స్ అని కొత్తగా మేము తీసుకొచ్చామండి. దాంతో కూడా మనం చేయగలిగే సందర్భాలు మంచిగా సేఫ్‌గా ఉంటాయన్నమాట. లేజర్స్ అనేది యూజ్ చేస్తే సార్ మన చర్మానికి డ్యామేజ్ అవుతుందేమో,
చాలా మటుకు మనకి కొన్ని సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వస్తదేమో అని చాలామంది అపోహ పడుతూ ఉంటారు. లేజర్ ట్రీట్‌మెంట్ తోటి క్యాన్సర్‌కి ఎటువంటి సంబంధం లేదండి. ఇలాంటి అపోహలనేటివి అన్ని చోట్ల మనకి ప్రతి విషయంలో ఉంటాయి. కానీ నిజాలనేది తెలుసుకోవాలి. లేజర్ ఒక్కటి నేనొక్కడిని చేయను కదండీ! సంవత్సరమంతా అని కాదు కదా! ఎన్నో సంవత్సరాల నుంచే కదా! మనకి ఎన్నో దశాబ్దాల నుంచి లేజర్ ట్రీట్‌మెంట్స్ అనేటివి చేశాయి. ప్రపంచంలో మొత్తం అంతా కూడా చేశారు. ఇంత చేసిన వాటిలలో కూడా ఒక్క కేసు కూడా ఇలాంటి క్యాన్సర్ వచ్చినట్టుగా లక్షణాలు ఎప్పుడు రిపోర్ట్ కాలేదు. ఏదైనా గాని ప్రాబ్లమ్ ఉందనంటే ఒక మందుని ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రా చేస్తారు. అలాంటిది లేజర్ టెక్నాలజీస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియేట్‌గా విత్‌డ్రాల్ అయిపోతాయి కదండీ! అలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు. సో, ఇలాంటి అపోహలకు నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి. ట్యానింగ్ వచ్చినప్పుడు నేను లేజర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే నాకు మంచి ట్రీట్‌మెంట్ వస్తుంది కదా! కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ తోటి నేను వెనకాడాల్సొస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. లేజర్ ట్రీట్‌మెంట్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయండి. పీల్స్ కూడా మంచిగా సేఫ్‌గా ట్రీట్‌మెంట్స్ చేయవచ్చనమాట. సో, దీని గురించని లేజర్స్ ఏ విధంగా చేస్తారు? ఏ విధమైన అడ్వాన్స్ టెక్నాలజీస్ మా దగ్గర ఉన్నాయి? ఎంతమందికి ఇది అవైలబుల్‌గా ఉంటాయి? చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి దీంతో తెచ్చుకోవచ్చనే దాని గురించని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎవరికైనా గాని సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నా గాని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నా వీడియోని లైక్ చేసి దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా ట్యానింగ్‌తో బాధపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి, వాళ్ళకి మంచి ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ కావాలి, కానీ సేఫ్‌గా ఉంటాయా, లేవా అని చెప్పి భయపడుతున్నారనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి అలానే ఎవరికైనా గాని తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళ పెద్దలకైనా ఎవరికైనా గాని వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళని చూసి ఇన్ఫర్మేషన్, అవేర్‌నెస్ తెచ్చుకొని ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ అనేటివి మంచివి ఉంటాయి అని తెలుసుకోమనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నమస్తే.